యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా అనే కోనేరు ఉంది. మరి ఆ యొక్క కోనేరు చుట్టూ చాలామంది సిక్, బ్లైండ్, పారలైజ్డ్ పీపుల్ కూడా అక్కడ ఉంచబడినారు. ఎందుకు అంటే అక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక దేవదూత వచ్చి ఆ యొక్క నీటిని కదిలించినప్పుడు వీరందరూ వెళ్ళి అందులోనికి దునుకుతారండి. అయితే మొదట వెళ్ళినటువంటి వ్యక్తి మాత్రమే స్వస్థపరచబడతాడు. అయితే దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే ఈ యొక్క స్థలము మరి అక్కడ ఉన్నటువంటి మనుషులు 38 సంవత్సరాలకెళ్ళి మరి బాండేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు మీరు గమనిస్తే. అయితే ఈ యొక్క సన్నివేశం దేనికి సూచన అంటే మనుషులు ఎవరైతే ధర్మశాస్త్రం అనేటటువంటి కాడి కింద ఉంటారో వారికి సంబంధించింది. అందుకోసమని యేసు ప్రభు వచ్చి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమని సమాధానం చెప్తాడు యేసు ప్రభు కంటే, అయ్యా నన్ను నీటిలోనికి తీసుకువెళ్ళడానికి ఎవరూ లేరు అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనిషిని నీ అంతట నీవు దాన్ని చెయ్యాలి, యూ హ్యావ్ టు డూ ఇట్, ఇదిగో నువ్వు చెయ్యాలా అని చెప్తుందంటే సెల్ఫ్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఆ యొక్క మనిషి స్ట్రెంగ్త్లో ఏమీ లేదని మనిషికి తెలుసు. అందుకోసమనే మరి యేసు ప్రభు ఆ మనిషి ఆ విధంగానే అనగానే ఏమంటాడంటే నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆయనను నువ్వు లేచి నీ పరపెత్తుకొని నడువు అంటాం. అంటే కృప యేసు ప్రభు రూపంలో ఉంది కనుక యేసు ప్రభు ఏమని చెప్తా ఉన్నాడంటే చూడండి, ధర్మశాస్త్రం నీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ ఫెయిల్ అయినప్పుడు కృప నిన్ను ఏం చేస్తుందంటే లేపి నిలబెడుతుంది. నీ బలహీన స్థితిలో లేపి నిలబెడుతుంది. నీ చాతగానటువంటి తనాన్ని నీ యొక్క బలముగా మారుస్తుంది. కృప ఉచితమైనది. కృప నిన్ను స్వస్థపరిచేది. కృప నీకు బలాన్ని ఇచ్చేది. కృప నిన్ను విడిపించి మరలా తిరిగి ఆ బాండేజ్లోనికి వెళ్లకుండా కాపాడేది. అందుకోసం మనం అందరం కూడా కృపలోనే జీవించుదుముగాక. హల్లెలూయా.